నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణాన్ని మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు బయటపెట్టారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఏపీఎస్పీడీసీఎల్లో 40,000 కోట్ల అవినీతిని ఆయన ఆధారాలతో నిరూపించారు. విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని, రూపాయి వస్తువును ₹3 కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ భారం అంతా వినియోగదారులపై పడుతోందని చెప్పారు. ఇంత అవినీతి జరిగితే విద్యుత్ శాఖ అధికారులు అప్పటి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముట్టాల్సినవి ముట్టినట్లేనా? కరెంటు బిల్లుల భారానికి బాధ్యులు వైసీపీ పాలకులేనా? మరి అవినీతి ఆధారాలతో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పా లక్ష్మణరావు గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సార్ చౌదరి గారు, ఇది యాక్చువల్గా ఈ విద్యుత్తు సంబంధించింది అయితే చాలా వివాదాలు ఉన్నాయి. మీరేదైతే అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ ఈ రకంగా పర్టికులర్గా ఒక కంపెనీని ప్రస్తావిస్తూ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అది ఏకంగా జగన్కి బినామీ అని చెప్పేసి వారికి ఏకపక్షంగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని, దానిలో వాళ్ళంత అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పిన మీరు వచ్చిన తర్వాత కూడా అదే కంపెనీకి కొనసాగిస్తూ అలాగే వాళ్ళు చేసినటువంటి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. మరి ఈ గత ప్రభుత్వం మారాలి, కూటమి ప్రభుత్వం గెలవాలి అని చెప్పేసి కోరుకున్న వాళ్ళలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా ఒకళ్ళు. ఎందుకంటే ఆయన కూడా వైసీపీ బాధితుడే కాబట్టి. అలాగే నలమూర్తి చక్రవర్తి అని చెప్పేసి ఇంకొక యాక్టివిస్ట్ ఉన్నారు, ఇంటలెక్చువల్ యాక్టివిస్ట్. ఆయనకు ఒక సంస్థ కూడా ఉంది ఇండిపెండెంట్గా, సెంటర్ ఫర్ లిబర్టీ అని చెప్పేసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మరి ఆయన కూడా దీని మీద చాలా ఇన్డెప్త్ ఆయన కూడా దాన్ని స్టడీ చేసి ఆయన అలాగే వీరు ఇంకో కొంతమంది తటస్థులని చెప్పొచ్చు, ఇంకా మాట్లాడితే మీ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోరుకున్నారు, గత ప్రభుత్వం పోవాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు ఆధారాలతో సహా కూడా ఏపీఎస్పీడీసీఎల్కి వెళ్ళినప్పుడు 16 నెలల పాటు ఏ చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం, అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము పెంచబోము అని చెప్పేసి ట్రూ అప్ ఛార్జెస్, సర్దుబాటు ఛార్జీలు అని చెప్పేసి మొదట్లో పెంచారు, ఈ మధ్య కొంత తగ్గించారు. కానీ అదేమంటే గొప్పగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ చేశామని చెప్పేసి చెప్తున్నా, కానీ వసూలు చేసింది ఎక్కువ ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి, తగ్గించింది ఇప్పుడు ట్రూ డౌన్ చేసింది తక్కువ అని చెప్పేసి ఆ మెంబర్స్ కూడా ఉంది. బట్ అట్లీస్ట్ ఏదో గుడ్డిలో మెల్లలాగా మీరు అన్నట్టు గతంలో ఎప్పుడు కూడా తగ్గించినటువంటి మొదటిసారి కొంత తగ్గించామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కొత్తగా మరి ఆధారాలతో సహా మరి సమర్పించినప్పుడు ఏమన్నా యాక్షన్ అవకాశం ఉందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ 16 నెలల్లో అటువంటి వాతావరణం కానీ అటువంటి స్టెప్స్ కానీ తీసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నుంచి. సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, అవినాష్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్లు రేట్లన్నీ పెంచుకొని ఏ విధంగా అయితే అమ్మాడు అని అనేది మనం గత డిబేట్లలో కూడా కొన్ని డిబేట్లలో మనం అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో మనం మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. అదే నిన్న మన వీళ్ళందరూ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. సేమ్ అందులో ఉన్న ఆధారాలు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అండ్ దాన్నేం మనం అయితే తీసి పక్కన పెట్టిన విషయం అయితే లేదండి, ఎందుకంటే అది చిన్న విషయం ఏం కాదు. ఏ విధంగా అయితే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, లేదు అని అంటే వస్తువులు కొనుక్కునే వస్తువులన్నీ 3 రెట్లు ఎక్కువ చేసి కొని ఆ బిల్లులన్నీ పెట్టారు అని అనేది మనం ఆల్రెడీ చూసాము.
వీటన్నిటికీ ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే దాన్ని అవినాష్ బినామీ కంపెనీ కింద పెట్టి వాళ్ళు సబ్ స్టేషన్లు కూడా ఏ విధంగా నిర్మించారు అనే దానికి కూడా అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు అండ్ టీం ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళందరూ సమర్పించిన దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం వీటి ఒక్కొక్క శాఖకి సంబంధించి ఏమేం జరిగినాయి అని అనేది అన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. మన దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ వైజ్ గా ఒక్కొక్క శాఖలో ఏం జరిగినాయి అని అనేది చూసుకుంటూ రావటం వల్ల మనకి ఇక్కడ డిలే జరిగిందే కానీ దీన్ని ఎక్కడా కూడా మరుగున పెట్టినట్లుగా అయితే ఎవరు భావించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో ఏ పార్ట్స్ లేదు అని ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, సబ్ స్టేషన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో కానీ లేదు అని అంటే తెలంగాణలో కానీ వెండర్స్ దగ్గర తీసుకొని అదేంటంటే నామమాత్రం కంపెనీ, అది ₹1,00,000 కూడా విలువ చేయని ఒక కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్ట్లు కేవలం అవినాష్ రెడ్డి చెప్పాడు అని చెప్పి కట్టబెట్టుకొని ఏ విధంగా వాళ్ళు కోట్లు ఆర్జించారు అని అనేది మా దగ్గర మొత్తం ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి. వీటిల్లో ఎంత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి నష్టం చేకూరింది అనేది కూడా సుమారు 45 కోట్ల దాకా అక్కడ నష్టం చేకూర్చేటట్లుగా వాళ్ళు వ్యవహరించడం కానీ, ఇక్కడ ఏ అదనపు సొమ్ము పెట్టి ఏ విధంగా పర్చేస్ చేశారు పక్క రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అని అనేది కూడా అన్ని వివరాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మనం కొన్ని ఇంకా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉండటం వల్ల దీన్ని వీటి దగ్గరికి టీంని అలొకేట్ చేయడం కుదరలేదు. బట్ ఖచ్చితంగా తొందరలోనే వీళ్ళకి సంబంధించిన ప్రతి ఆధారాల మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఇందులో ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఏ విధంగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటట్టు చేశారో, ఏ విధంగా అత్యధికమైన రేట్లు కొటేషన్లు పెట్టి ఇక్కడ వస్తువులు కొనుక్కొని ఏపీ ఎస్పీడీసీఎల్ కి నష్టం చేకూర్చేటట్టు చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది తొందరలోనే. రైట్, ఓకే సార్. లక్ష్మణ్ గారు, ఒకటి ఇక్కడ విద్యుత్ ఛార్జీలు అంశం ఒకటైతే ఇక్కడికి వచ్చేసరికి పర్టికులర్గా విద్యుత్ సంబంధించినటువంటి పరికరాల కొనుగోళ్లలో ముఖ్యంగా వీరు ఆధారాలు సేకరించి నిన్న ఆ సీఎండీకి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆధారాలతో సహా. మరి 40,000 కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు, ఇది భారీ స్కామ్గానే చూడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్లు కొనడం అనేది తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు గత ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు పెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 80,000 కొంటే అదే ట్రాన్స్ఫార్మరు 5 స్టార్ రేటింగ్ది ఇక్కడ గత ప్రభుత్వం 1,20,000 దాకా పెట్టిందని చెప్పేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి. సో ఈ రకంగా ఏ రాష్ట్రం ఆఖరికి తెలంగాణను తీసుకున్నా కానీ 80,000 పైనే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఖర్చు పెడితే మరి 1,20,000 29,000 అంటున్నారు. మరి ఈ స్థాయిలో దోపిడీ జరిగిందంటే మరి అది ఆ అమౌంట్లు ఎక్కడికి పోయినాయి? అంటే విద్యుత్ సంస్థల వరకే ఆగిందా, లేదంటే మరి ప్రభుత్వం కూడా మధ్యలో ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కూడా అన్ని స్కాముల్లో లాగానే దీంట్లో కూడా షేర్ వెళ్ళిందని అనుకోవాలి సార్? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ 24x7 యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ముందు స్కామ్ అన్న మాట అది ఎవరు కనిపెట్టారు ఏంటని నాకు తెలియదు, కానీ స్కామ్ అన్నారు, ఎక్కడ స్కామ్ జరిగింది ఏంటని నిరూపించాం. స్కామ్ అని ప్రతిదీ స్కామ్ అనొచ్చు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి స్కాములు అని చెప్పి ఎన్నో స్కాములు బయటకు తీసుకొచ్చారు. దగ్గర నాకు తెలిసి ఒక 20-30 స్కాములు అని చెప్పి ప్రసారం చేస్తూ ఉన్నారు ఇళ్ళ మీడియాలో. ఏ స్కామ్ నిరూపించారు, ఏ స్కామ్ చేశారు, ఏ స్కామ్లో వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం ఉంది, లేదా ఆయా మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి సంబంధం ఉందని చెప్పి ఒక నివేదిక ఇచ్చి
వాళ్ళకి ఎస్ ఈ స్కామ్ ఖచ్చితంగా జరిగిందనే దేంట్లో నిరూపించారు. ఏమీ లేదు, ఆరోపణలు ఆరోపణ. ఎవరండి ఏబి వెంకటేశ్వరరావు ఎవరండి? వాట్ ఈజ్ ఏంటి ఆయన పొజిషన్ ఏంటి? ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసరో లేకపోతే మాజీ ఐపీఎస్ అధికారి. ఆ అధికారి ఈ రోజున ఎవరిని ఉద్ధరించడానికి, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి, లేదా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ జరిగిందని చెప్పి ఒక సీఎండికి వెళ్ళి ఇగోండి 40,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఇలాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కొనే దీంట్లో పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ, పక్క రాష్ట్రాల్లో 70,000 80,000 ఇలాగా లక్షల్లో కొంటే మనం 1,20,000 1,10,000కి ఇలా కొన్నారు, ఏంటని తేడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్, మనం పక్క రాష్ట్రాలతో ప్రతిదీ మనం పోల్చుకున్నప్పుడు ప్రతి విషయంలో పోల్చుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.46 ఏదైతే సెకీ నుంచి విద్యుత్తుని మనం కొనుగోలు చేసినప్పుడు ₹6.69 మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఒప్పందం మాకు కుదుర్చుకున్నప్పుడు ఏ ప్రాథమికంగా ఏ రకంగా కొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ₹2 కొన్నింది, చంద్రబాబు నాయుడు గారు ₹6.66 ఎలా కొంటాడు? దాన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించలా? ఎప్పుడు కొన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కొన్నట్టుగా కొనాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాపిక్ అది కాదు. అదే మళ్ళీ దాంట్లోకి వెళ్తే చాలా లెంతీ అవుతుంది. అది ఒక్క నిమిషం. మరి అలా అనుకుంటే ఓకే సరే, ఆ టాపికే మాట్లాడదాం. అయితే ₹2.49 సెకీ అసలు ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడు. సెకీ ఒప్పందమే అదో పెద్ద స్కామ్ అని చెప్పేసి ఇక్కడ కాదు అమెరికాలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి మాట్లాడదామా? సార్ సురేష్ గారు, మనం 2 రోజులు 3 రోజులు టీవీలో డిబేట్లు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని విషయాలు ఇవన్నీ కూడా. ఎవరు అమెరికాలో ఎఫ్ఐఆర్లు పెట్టినా కానీ పనికిరావా మనకి? కాదు, అమెరికాలో ఎఫ్ఐఆర్లు కట్టినా మనకు పనికిరావా? పనికిరావని చెప్తాను కదా సార్. సోర్స్ మీరెవరు చెప్పడానికి పనికిరావని? మీరు సర్టిఫికేట్ ఇస్తే తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. సురేష్ గారు, ఎవరి మీద కట్టారు అక్కడ అమెరికాలో ఎఫ్ఐఆర్? ఎవరి మీద నమోదైంది? ఎఫ్ఐఆర్ లో అదాని సెకీ ఒప్పందం కుదుర్చుకోవడానికి మొత్తం 2,250 కోట్లు అయితే దాంట్లో సింహభాగం 1,750 కోట్ల రూపాయలు టాప్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు? సురేష్ గారు, అమెరికాకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పంచాయతీ ఉందా? అమెరికాకిను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా గట్టు పంచాయతీ ఏమన్నా ఉందా? వినండి సార్, మన ప్రసారాలు ఎన్ని కోట్లు అని చెప్పుకోవచ్చు, ఏమంత నోటు మాట ఎంత చెప్పొచ్చు. నేను చెప్పడం ఏంటి? అమెరికాలో నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్ మాట్లాడుతున్నా. అమెరికాలో FBI చెప్పారా మీకు? అమెరికా సంస్థ FBI చెప్పిందా మీకు ఇలా జరిగింది? ఏం మాట్లాడుతున్నారు? ఏం ఫాలో అవుతున్నారు మీరు అసలు ఏం ఫాలో అవుతున్నారు సార్? మీరు మాకు తెలుసు సార్, మాకు అందు గురించే చెప్పాను నేను. అందు గురించే దాని జోలికి వెళ్ళొద్దన్నా. దీనికి రండి. అందు గురించే దాని జోలికి వెళ్ళకండి. దాని జోలికి వెళ్తే మళ్ళీ ఎట్లా వస్తా? అది కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీ దగ్గర సమాధానం కూడా ఉండదు. వినండి సార్, ట్రాన్స్ఫార్మర్ లో కొనుగోలు చేస్తారు, విద్యుత్ దానికి రండి. 70-80 వేల రూపాయలు 3 రాష్ట్రాలకి కొన్నప్పుడు 1,39,000 ఎవడబ్బు సొమ్మని పెట్టారు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి. వినండి సార్, ట్రాన్స్ఫార్మర్ లో ఎన్ని రకాలు ఉంటాయి మీకు తెలుసా? మీరు చెప్పండి. ఎన్ని రకాలు ఉంటాయి? రకాలు కాదు ఇక్కడ చెప్పేది. ఒక్క నిమిషం ఆగండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి వినండి, పక్కనున్న తెలంగాణలో 80,000 పైచీలు పెడితే ఈ రాష్ట్రం 1,39,000 రూపాయలు ఎందుకు పెట్టింది? నియర్లీ 50,000 పైచీలకు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి 50,000. ఇంత దారుణం వినాలి. వినండి సార్, 2 స్టార్ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, 5 స్టార్ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. 2 స్టార్ కి 1,19,000 మా దగ్గర ఉన్నాయి సార్. ఆగండి. 2 స్టార్ కి 1,19,000, 2 స్టార్ కి 1,19,000, 5 స్టార్ కి 1,39,000 ఏపీ పెట్టింది. కానీ 5 స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ కానీ
ఛత్తీస్గఢ్ గాని పెట్టింది 70 నుంచి 80 వేలు. ఏది జస్ట్ 5 స్టార్ కి. 2 స్టార్ కి 1,19,000 ఎలా పెట్టారు? స్టార్ గురించి మాట్లాడుతున్నారు కదా, స్టార్ల దగ్గర రండి. 5 స్టార్ కి పెట్టారు వాళ్ళు 70,000 80,000 కొంత మీరు ₹1,00,000 కొనమంటారు. మీరు 1,39,000 1,39,000 కొంటారు సార్. 1,50,000 కొంటారు సార్. తప్పే ఉంది సార్. మీ సొమ్ము కాదు కదా, అదే మీ సొమ్ము కాదు, మీ జేబుల సొమ్ము కదా, తప్పేం లేదంటారా? ఏం మాట్లాడుతున్నారు? తప్పేం లేదా? తప్పేం లేదా? ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడతారా? తప్పేం లేదా? ఎవడబ్బు సొమ్ము? మీ జేబులో డబ్బులు పెట్టారండి, మీ జేబులో డబ్బులు పెట్టారండి. వైసీపీ పార్టీ సొమ్ము ఏమైనా పెట్టిందా? తప్పే లేదా? పైసలకి ఎవడబ్బు సొమ్ము ఇచ్చారు? లూలకి ఎవడబ్బు సొమ్ము అని దారదత్తం చేస్తూ ఉన్నారు. నేను దీని గురించి మాట్లాడండి, అది వచ్చినప్పుడు అది మాట్లాడదాం. దీనికి తప్పే ఉందంటారా? తప్పున్నారా? అడగాలి మీరు వినాలి కదా సార్. నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, గృహోపకరణమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు కానీ వినాలి సార్. ఐఫోన్ అనేది అమెరికాలో ఒక రేట్ ఉంటుంది, భారతదేశంలో ఒక రేట్ ఉంటుంది, దుబాయ్ లో ఒక రేట్ ఉంటుంది, సింగపూర్ లో ఒక రేట్ ఉంటుంది, తెలియదు సార్, చెప్పండి. దేశానికి ఒక రేట్ ఉంటుంది. షిరిడి సాయి వాళ్ళ అనేది అల్లటప్పు కంపెనీ కాదు, అది ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. అవునవునవును, దాని పెట్టుబడి ఎంతో మాకు తెలుసు. అది ఎంత పెట్టుబడి పెట్టిందో మాకు తెలుసు. బ్యాంక్ గ్యారంటీలు ఎంత పెట్టాలంటే ఎంత వెసులుబాటు ఇచ్చారో అన్ని తెలుసు సార్. అది ఎప్పుడు పెట్టారో కూడా తెలుసు సార్. వర్ష కంపెనీకి భూములు ఇచ్చాం కదా 99 పైసలకి. ఊరు వర్ష కంపెనీకి ఇచ్చాం కదా. లోకేష్ ఛాలెంజ్ చేశాడు, మరి ప్రూవ్ చేయలేకపోయారే. లోకేష్ ఛాలెంజ్ చేశాడు, వర్ష కనుక 99 పైసలకి ఇస్తే రిజైన్ చేస్తానన్నాడు. లోకేష్ గారు వర్షాకి గనక 99 పైసలకి ఇచ్చారని ప్రూవ్ చేస్తే, వైసీపీ వాళ్ళు ప్రూవ్ చేస్తే రిజైన్ చేస్తానన్నాడు. మరి ప్రూవ్ చేయలేకపోయారుగా, రిజైన్ చేస్తానన్నారు సార్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిజంగా వాళ్ళ మనుషులమే, మీ మనుషులుగా పుట్టమనుకున్నట్లయితే కాదని చెప్పమనండి. మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతానంటే ఈ డిబేట్ లో కుదరదు. ఓకే, మీకు ఎక్కడన్నా వేరే ఛానల్స్ లో ఒప్పుకుంటారేమో కానీ ఇక్కడ కుదరదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనుషులు మనం పుట్టలేదా? మనం ఎట్లా పుట్టాం? 99 పైసలకి ఇవ్వలేదు. జీవులు ఎక్కడ? చూపించండి, ప్రూవ్ చేయండి. నేను కాదు, లోకేష్ ఛాలెంజ్ చేశారు కదా, లోకేష్ ఛాలెంజ్ చేశారు కదా. ఏం చేస్తున్నారు మరి? లోకేష్ కొడుకు మీద గుడ్డి గుర్రాలు పళ్ళు అవుతున్నారా ప్రూవ్ చేయకుండా? లోకేష్ కొడుకు మీద ఆరోపణలు చేయడం కాదు, ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేస్తే వర్షాకి మేము ఎటువంటి భూములు ఎవరికి సార్ ఇచ్చారు? 99 పైసలకి ఎవరు ఇచ్చారు? 99 పైసలకి ఇచ్చింది 2 సంవత్సరాలు ఆయన నోటి నుంచి వచ్చినాయి. ఒకటి టీసీఎస్, 2 కాగ్నిజెంట్. వర్షా కనుక ఇచ్చిందంటే కనుక మీరు ప్రూవ్ చేయండి. మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రూవ్ చేయండి. లోకేష్ ని మంత్రి పదవి నుంచి రిజైన్ చేస్తాడు ఆయన. రైట్, ఓకే బాజీ గారు. రైట్, ఓకే బాజీ గారు. రైట్ బాజీ గారు. ఎస్, కాంగ్రెస్ బాజీ గారు జాయిన్ అవుతారు లేటర్ ఆన్. సార్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్. అది సార్ టాపిక్ ఏంటి, ఒక టాపిక్ అంటే ఇంకో టాపిక్లోకి ఇలా తీసుకెళ్ళడం అనేది అలవాటు అయిపోయింది. పాయింట్ అయితే ఏంటంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ సార్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ షిరిడి సాయికి సంబంధించి. అలాగని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దానికి ఏం ప్రక్షాళన జరగలేదు. అదే సంస్థకి అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. 2 ఎలక్షన్స్ టైంలో ఇదే షిరిడి సాయి ఎలక్ట్రల్స్ 45 కోట్ల రూపాయలు టీడీపీకి ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. మరి అన్ని ఆరోపణలు చేసి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి సిగ్గు లేదో, తీసుకోవడానికి వీళ్ళకి సిగ్గు లేదో. మరి ఇచ్చిన దానికి మరి పాపం రుణం తీర్చుకోవాలనుకొని మరి దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. ఆరోపణలన్నీ మర్చిపోయి కూటమి ప్రభుత్వం. అదొక అంశం. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్ర ఖజానాకి జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇంత భారీ ఎత్తున ఇంత ఏదన్నా కొద్దిగా గొప్ప ప్రైస్ చేంజ్ అంటే అనుకోవచ్చు సార్. మరి అదే 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లకి 70 నుంచి 85 వేల రూపాయలు కట్టినటువంటి 3 రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. 1,39,000 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి ఇంత తేడా కనపడుతుంటే ఇంకా మిగిలిన ఎక్విప్మెంట్లో ఏ రకంగా జరిగి ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. అందు గురించి అని అనుకుంటా వాళ్ళు నల్లమోతు చక్రవర్తి గారు, హీఈస్ అన్ ఇండిపెండెంట్ యాక్టివిస్టు. ఆయన
డెప్త్గానే దీన్ని స్టడీ చేసి ఆధారాలతో సహా నిన్న ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించే గత సీఎండీని కూడా ఈ మధ్య మార్చారు. కూటమి ప్రభుత్వం రాగానే చేయాల్సిన పని ఇన్నాళ్ళు కంటిన్యూ చేసి అతని అక్రమాలు మొత్తానికైతే పరిగణలోకి తీసుకొని ఆయన మార్చడం జరిగింది. సో ఏంటి సార్ ఇది వినతి పత్రాలు ఇవ్వడం వరకేనా, ఎప్పుడులాగానే మనం డిబేట్లు పెట్టుకోవడానికి అంతవరకేనా, లేకపోతే ఏమన్నా రికవర్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే కనుక దీనిలో ప్రక్షాళన కార్యక్రమాలకు అవకాశం ఉందంటారా? ప్రక్షాళన జరగాలి, కానీ జరుగుతుందో లేదో అనేది చెప్పలేము. ఎందుకంటే అన్ని కూడా పొలిటికల్ ప్రెజర్స్, పొలిటికల్ కంపల్షన్స్ తయారైపోయి కాంట్రాక్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్ళడము, వాళ్ళకు పార్టీ ఫండ్ అని ఆ ఫండ్ని ఈ ఫండ్ని ఇవ్వడము, సర్దుబాటు చేసుకోవటము, మళ్ళీ పనులు పొందటము జరుగుతుంది. ఇక్కడ ఆయన కడప జిల్లా ఆయన సిద్ధి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి అసలు వాళ్ళ యొక్క బిజినెస్ అది కానే కాదు. ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేటువంటి బిజినెసే కాదు. ఆ బిజినెస్ లేక ఎంటర్ కావడానికి ప్రభుత్వం మనకు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఒక రకంగా బంధువులు కూడా అవుతారు. అందువల్ల ఏం చేశాడు, అరే మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీలు హైదరాబాద్లో ఉండే వాళ్ళతో కొంత సంబంధాలు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని ఒక కంపెనీని తయారు చేసుకొని ఆ ప్రొడక్షన్ జరుగుతున్నట్టు అక్కడ కడప జిల్లాలోనే ఆ ప్రొడక్షన్ తయారయ్యేటువంటి ఒక ప్లేసు, కొన్ని అనుమతులు తీసుకొని మొత్తం సబ్ వర్క్ ఇచ్చి అన్ని హైదరాబాద్లో తయారు చేసేటువంటి కంపెనీలన్నీ కూడా సప్లై చేసి ఆయన పేరుతో ఆయన సప్లై చేసుకున్నాడు. ఇవన్నీ లోతుగా దర్యాప్తు జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు సమర్పించిన లెక్కల ప్రకారం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కి యావరేజ్ 40,000 నుంచి 50,000 వరకు తేడా ఉందంటే అది చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. అందువలన వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని, అంటే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని సప్లై చేశారు అనేది క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు 40,000 కోట్ల వరకు అవినీతి జరిగింది అని వాళ్ళు ఆరోపణ చేస్తూ సబ్మిట్ చేశారు ఫిర్యాదు. ఇది ఖచ్చితంగా విచారణ జరపాలి. మీకు ఆ కాంట్రాక్టర్ తో ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆ కాంట్రాక్టర్ సర్దుబాటు చేసుకొని ఉండొచ్చు, ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఏమైనా వర్క్లు కూడా ఇచ్చి ఉండొచ్చు, ఇంకా ఇవ్వాలనుకోవచ్చు. కానీ ఒక ఫిర్యాదు బాధ్యత గల మళ్ళా పోలీస్ అధికారి ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఖచ్చితంగా దాని మీద ప్రైమరీ రిపోర్ట్ అనేది తెప్పించుకోవాలి. ముఖ్యమంత్రి గారు పరిశీలన చెయ్యాలి. విజిలెన్స్ వింగ్ కు అప్పగించుతారా, సిఐడికి అప్పగిస్తారా అనేది చూడాలి. ఖచ్చితంగా అయితే ఈ విచారణ జరగాలి. మీరు అన్నట్టు మళ్ళీ ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు, అది ఇక్కడి నుంచి అక్కడికి పోయింది, అక్కడి నుంచి ఇక్కడికి పోయింది, మేమైతే గవర్నమెంట్ పంపించాము అని చెప్పి రేపు తన సిపిడిసిల అధికారులు ఆ మాట చెప్తారు, మేము పంపించాము అక్కడి నుంచి ఏం రాలే అంటుంటే కాలం గడిచిపోతుంది. మళ్ళీ ఏదైతే ఎంతవరకు అవినీతి జరిగి సంపాదించుకోగలిగినారో అప్పట్లో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే అవినీతి కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ షిరిడి సాయి ఎలక్ట్రికల్ ఆయనకు ఎవరు ఒత్తాసు పలికారు? ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలకు ఏ సహాయము చేయకుండానే ఆయనకు ఒత్తాసు పలుకుతారా? అంటే ఆ యొక్క ఎక్స్ట్రా అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన బెనిఫిట్ పొంది ఉంటాడు. ఆయన ఎవరు అవకాశాలు కల్పించారో రాజకీయ నాయకులు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళాయో అంత వాటాలు వెళ్ళి ఉంటాయని నేనైతే భావిస్తాను. ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని విషయాలు కూడా తెలుసు, కాబట్టి మన దగ్గర ఆధారాలు ఉండవు కాబట్టి ఇంక నేను చెప్పదలుచుకోలేదు. అనవసర విషయాలన్నీ ఎందుకు మాట్లాడడం, మళ్ళీ రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు అంటారు. ఒక ఆరోపణ వచ్చింది, వాళ్ళు లెక్కలేసి 40,000 కోట్లు అన్నారు.
40,000 కోట్లు కాదండి, 5,000 కోట్లు జరిగింది అనుకున్నాము. విచారణ జరగాలి కదా 5,000 కోట్లకైనా. ఎట్లా ఆపేస్తారు ఫిర్యాదు వచ్చిన తర్వాత? రేట్లు తేడాలు స్పష్టంగా కనిపిస్తుంది. రేట్లు తేడాల్లో అందులో దొరకరు అనే సమస్య లేదు అక్కడ. ఇప్పుడు ఒక వస్తువు హైదరాబాద్ లో 100 రూపాయలకు అమ్మితే విజయవాడలో 150 రూపాయలకు అమ్ముతారా? వాట్ ఈస్ ది డిఫరెన్స్ హైదరాబాద్ అండ్ విజయవాడ? ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే 10 రూపాయలు పెరగచ్చు, 50 రూపాయలు పెరగచ్చు, అంతేనా? అంత తేడా ఉంటుందా ఎక్కడన్నా? అసలు ఆయన ఎలిజిబిలిటీ లేదు కాంట్రాక్టర్ గా. ఆయనకు అంత ప్రొడక్షన్ ఎంత సప్లై చేశాడో అన్ని తయారు చేసేటువంటి పరికరాలు కూడా ఆయన దగ్గర లేవు. అంటే అంత మిషనరీ లేదు ఆయన దగ్గర. ఆయన సబ్ వర్కులు ఇచ్చుకొని సప్లై చేశాడు. ఇది వాస్తవమైనటువంటి అంశం నాకున్న సమాచారం మేరకు. మరి మీ సబ్ కాంట్రాక్టులు ఇవ్వచ్చా అట్లాంటి వాటిల్లో? అంటే నువ్వు ఒక కంపెనీ పెట్టి నేను తయారు చేస్తున్నానని చెప్పి నువ్వు వేరే కంపెనీల దగ్గర కొనుక్కొని వచ్చి నీ బ్రాండ్ దాన్ని తగిలిచ్చి అవి సప్లై చేస్తే దాన్ని ఏమంటారు? చీటింగ్ కాదు అది? 100% చీటింగ్ అది. దొరికి తీరుతాడు, ఏం తప్పించుకొని ఆయన ఎస్కేప్ అయ్యే అవకాశమే లేదు. మరి ఎందుకు ప్రభుత్వ కూటమి పెద్దలు మరి అతన్ని దగ్గరికి రాణిస్తున్నారు, అతనికి మళ్ళీ అవకాశాలు కల్పిస్తున్నారు? కొన్ని బిల్లులు రిలీజ్ చేశారు అతనికి, అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బిల్లులు ఆపాలి కదా, రిలీజ్ చేశారు. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నది చూడండి ఒకసారి. ఆ కాంట్రాక్టర్లు అనే వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి. ఇంకొకటి చెప్పనా, వాళ్ళ ఫాదర్ బేస్డ్ ఆన్ బీజేపీ. వాళ్ళ తండ్రి ఆయన చనిపోయారు, ఆయన బీజము బీజేపీ. వైఎస్ఆర్సీపీతో కొడుకు వెళ్ళి ఎవరితో మాట్లాడుకున్నాడో ఏం చేసుకున్నాడో అయింది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా అది ప్రయోగం చేస్తున్నారో మనకు తెలీదు. బీజేపీ ఏమన్నా సపోర్ట్ చేసినా కూడా నాకైతే తెలీదు. ఉండవచ్చు కూడా, ఎవరైనా చేసి ఉండొచ్చు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు? తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందా, బీజేపీ చేస్తుంది? జనసేన అయితే అవకాశమే లేదు. ఇప్పుడు ఉంటే ఈ 2 పార్టీలే. బిల్లులు కూడా రిలీజ్ చేసేస్తున్నారు అంటే ఎందుకు అంత ఫేవరిజంగా ఉన్నారు అని అనుకున్నప్పుడు మనకు అనుమానం వస్తుంది. ఈ ఫిర్యాదు కూడా చెత్తపుటలో వేస్తారేమో అని. అయ్యా చెట్టుగుత్తులో వేయకండి. 40,000 ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావుకు పరిజ్ఞానం లేక సరైన సమాచారం లేక 40,000 రాశాడేమో అని అనుకుందాము. 5,000 కానివ్వండి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, చర్యలు తీసుకోవాలి. సార్ బాజీ గారు, am I audible? Right. చెప్పండి సార్, ఇది పర్టికులర్గా ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇటువంటి కుంభకోణం దేశంలో ఏ విద్యుత్ పంపిణీ సంస్థలోనూ జరగలేదని చెప్పేసి అంటున్నారు. నిజంగానే షాకింగ్ నెంబరు 40,000 కోట్ల రూపాయలు. ఇదే కనుక నిజమైతే, నిజం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇదేదో ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి వ్యక్తులేం కాదు. ఏవి వెంకటేశ్వరరావు గారు గురించి అయినా కానీ ఎంతో కొంత ఆయన ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డాడు, కానీ అయినా కూడా ఆయన ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా తప్పును ఎత్తి చూపిస్తున్నామనే ఉన్నాడు, గట్టిగానే మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఆఖరి ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్ కూడా తీసుకోలేదు, మనం చూసాం. అయితే ఇక్కడ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ చీఫ్ నలమోత్ చక్రవర్తి, ఐ నో హిమ్ వెల్ 8 years బ్యాక్ ఉంది. ఆయన యుఎస్లో సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియాలోనే ఉంటున్నారు. ఈ సమస్యల మీద ఆయన నల్లగొండ జిల్లా వ్యక్తి అయినా కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్ర కోసం ఆయన పోరాటం చేశాడు. ఆయన మీద భౌతిక దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో హీ లుక్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఆయన ఉన్నదన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వాటి మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్న సందర్భం. మరి దీని మీద ఆయన పూర్తి ఆధారాలతో 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కొత్తగా ఎంపికైనటువంటి సీఎండీగా ఎంపికైనటువంటి ఆయనకి శివశంకర్కి ఆయన మెమరాండం ఇవ్వటం జరిగింది. దీనికి ముందు శంకరయ్య అనుకుంటా, ఎక్స్ సిఎండి, అతను మీద చాలా సంతోష్ రావు, సారీ శంకరయ్య కాదు సంతోష్ రావు,
అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా కంటిన్యూ చేసింది. ఈ మధ్యనే అతన్ని తొలగించింది. సో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన ఒక్కడే చేసి ఉండడు కదా. పర్టికులర్గా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యొక్క గుత్తాధిపత్యం, ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పర్చేజ్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా ప్రైస్ చేంజ్ భారీ ఎత్తున కనబడుతుంది. 2 స్టార్ రేటింగు ప్రైస్ కూడా దాటేసి ఈ 5 స్టార్ రేటింగ్కి సంబంధించి అంతకన్నా తక్కువ వస్తుంటాయి. ఏది 70-80 వేలు వస్తుంది 5 స్టార్ రేటింగ్ది. 2 స్టార్కే 1,19,000, 5 స్టార్కి వచ్చేసరికి 1,39,000 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి పే చేశారండి. సార్ అయితే ఇదంతా ప్రజల సొమ్ము, అంటే ఎంత పప్పు బెల్లల్లాగా పనిచేసుకున్నారనేది అర్థమవుతుంది. మరి సార్ ఎలా చూడాలి? విద్యుత్ ఛార్జీలు ఒక అంశం అయితే విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ ఇది ఒక మరో అంశంలాగా కనబడుతుంది. మరి ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రైసెస్ ఎలా కోట్ చేస్తున్నారో, మరి ప్రక్షాళన జరిగిందో లేదో తెలియదు. సార్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ ఓవరాల్? ఖచ్చితంగా ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్లో ఉన్న సభ్యులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది నిర్వివాదాంశం అండి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ ఆర్టీఏకి గతంలోనే 12 దఫాలుగా అప్లికేషన్స్ పెట్టారు దీని మీద వివరాలు ఇవ్వని చెప్పేసి. గత ప్రభుత్వ హయాంలో ఈ కొనుగోలు వ్యవహారం అంతా కూడా ఆర్టీఏ నుంచి ఎవరైతే ఈ నల్లమూరి చక్రవర్తి గారు ఈ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పెట్టిన అప్లికేషన్స్కి మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సమాధానం ఎందుకు ఇవ్వలేదు, దాంట్లో ఏదో పెద్ద ఎత్తున అవినీతి ఉంది కాబట్టి సమాధానం ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇవ్వలా. అది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మరి 70,000కి 75,000కి కొనుగోళ్లు జరిగిన 5 స్టార్ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్స్ని 2 స్టార్ కేవలం 2 స్టార్ రేటింగ్ కలిగిన నాసిరకం 2 స్టార్ అంటే తక్కువ నాణ్యత కలిగిందని అర్థం. ఎవరికైనా ఇవాళ స్టారింగ్ అనేది వాళ్ళకి అందరికీ అర్థమయ్యే మాట. అది మరి ఎట్లా 1,19,000 రూపాయలకి ఎలా కొనుగోలు చేశారండి? ఇది అవినీతి కాదా? ఇది ఇప్పుడు ఒక తక్కువ ధరలో దొరికే దాన్ని మరి దాదాపు 30-40% డబ్బు ఎక్స్ట్రెస్ పెట్టి కొనటాన్ని అవినీతి అంటారు. ఆయన మన వైసీపీ మిత్రుడు మాట్లాడతాడు, ఒక సెల్ ఫోన్లు అమెరికాలో ఒక రేటు ఉంటుంది, ఐఫోన్ ఇక్కడ ఒక రేటు ఉంటుంది. ఐఫోన్లకిను ఈ ట్రాన్స్ఫార్మర్లకి సంబంధం ఏంటి? ఉత్తరప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి ఎంత దూరం ఉంది ఆంధ్రప్రదేశ్కి? ఇది ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు ముట్టినాయి, అందులో అనుమానం లేదు. ఇవాళ ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు? ఎందుకు ఆయనకేం సంబంధం అన్న అడగడం ఏంటిది? అర్థం లేని మాట. ఏబి వెంకటేశ్వరరావుకి అధికారం లేదా, హక్కు లేదా? ఏబి వెంకటేశ్వరరావు అడగకూడదా? ఆయన పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి, లోతుపాతులన్నీ తెలిసిన వ్యక్తి. పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము దుర్వినియోగం జరుగుతా అవినీతి పరుల జేబుల్లో పోతుంటే అడగరా? అవినీతి జరిగిందని తెలిస్తే అడగరా? అడుగుతారు ఖచ్చితంగా. కామన్ పర్సన్ అడుగుతాడు. కాదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు మీ హయాంలో అవినీతి జరిగింది అని ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాలా? ఎలా నిరూపించుకుంటారు? 70,000 ఖరీదు చేసే వస్తువుని 1,20,000 ఎలా పడ్డారు? మూడు సొమ్మని చెప్పేసి కొంటారు. ఎవడమ్మో మొగుడు సొమ్మని చెప్పేసి దుర్వినియోగం చేస్తారు. మీకేం హక్కు ఉంది? మీ మీద ఆరోపణ వచ్చింది, ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించాడు కాబట్టి అది అసత్యమా? ఎందుకు 1,20,000 వస్తువుని 1,20,000కి అంటే 50,000 రూపాయల అదనంగా ఎందుకు కొన్నారో చెప్పాలి. దానికి ఎందుకు కొన్నారు? ఏ క్వాలిటీ ఉంది? 2 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ తేడా లేదా? ఏం మాట్లాడతారు? సమర్థించుకోవడానికి ఏబి వెంకటేశ్వరరావు కాబట్టి ఇంకొక సుబ్బారావు అడుగుతాడు, చెప్పాలి సమాధానం. మీరు ఏబి వెంకటేశ్వరరావు అడిగాడు కాబట్టి అది అసత్యం అంటే ఎట్లా? మీరు 1,20,000 రూపాయలు తెలుస్తుంది. మీ హయాంలో 5 ఏళ్ల కాలంలో ఏమేమి దోపిడీ చేశారో ఒకేసారి రాకపోవచ్చు కాక క్రమక్రమంగా బయటపడతాయి. పడినప్పుడు మీరు చేయలేదు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది.
నిరూపించుకోవాలి. మీరు 1,20,000కి ఎందుకు కొన్నారు చెప్పండి సమాధానం. ఏం కొన్నారు, ఏముంది దాంట్లో? ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికి పోరా, ఇవాళ కూడా పనిచేస్తాను ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, వాటి నాణ్యత పరిశీలిస్తే, వాటి ధరలను పరిశీలిస్తే, మార్కెట్ నిపుణులను కనుక వాటిని అనాలిసిస్ చేస్తే అన్ని బట్టబయలు అవుతాయి. ఇదేమి దాచేది కాదు, దాచే వస్తువు కాదు. ఆ టైంలో దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్స్ ని ఏ ప్రభుత్వాలు ఎంత రేటు కొన్నాయి, ఏ కంపెనీ ఎంత రేటు కొన్నాయి మీ ప్రభుత్వం అర్థమవుతుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల సొమ్ముని కాపాడాల్సింది పోయి ప్రజల సొమ్ముని యథేచ్ఛగా దోపిడీ చేస్తారు. దోపిడీ చేస్తారని అందులో ఇంకొకటి ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ. మీరు ఆగండి కొంచెంసేపు ఆగండి. సురేష్ గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం అవుతారా? లక్ష్మణరావు గారు ఒక నిమిషం అవుతారు మీరు? ఒకటి మీ ప్రభుత్వం అంటున్నారు, బాజీ గారు కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు వైసీపీ పార్టీ కాదా? మీరెవరు చెప్పడానికి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ తప్పుల్ని ఎండగడితే మేము అధికార పార్టీతో కలిసి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి సబ్జెక్టు దాని మీద మాట్లాడుతున్నాం. సురేష్ గారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ చాలా పెద్ద చెడ్డ పేరున్న సంస్థ, చాలా అవినీతి పోయిన సంస్థ, అనేక స్కాములతో సంబంధం ఉందని నిరూపించబడిన సంస్థ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి అంత క్రెడిబిలిటీ లేదు. అలాంటి సంస్థ ద్వారా జరిగిన డీల్ కాబట్టి ఖచ్చితంగా ఆసియాలోనే చాలా క్రెడిబిలిటీ అద్భుతమైన సంస్థ అని చెప్పేసి పాపం లక్ష్మణరావు గారు ఇది చెబుతున్నాడు ఇందాకనే. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసుకోమనండి, దాని భాగవతం అంతా అర్థమవుతుంది. బావిలో ఉన్న కప్పలకి ఏం చెబుతాం? బావిలో ఉన్న కప్ప అంట ఇదే ప్రపంచం అనుకుంటుందంట. లక్ష్మణరావు గారు, బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుందంట. అలాంటి వాళ్ళకి ఏం చెప్పలేం. మల్టిపుల్ స్కామ్స్ ఆరోపణలు ఉన్నాయి ఆ సంస్థ మీద. సంస్థతో జరిగిన డీల్ అందులో క్లియర్ కట్ సాక్ష్యాధారాలు లక్ష్మణరావు గారు మీరు ఆగపోతే నేను కట్ చేస్తాను. చెప్పింది విన్న తర్వాత సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా ఒక వస్తువుని, ఒక అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఆరోపించబడిన ఒక సంస్థ ద్వారా జరిగిన డీల్లో 40 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చింది. క్లియర్ కట్ సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. 70,000 వస్తువుని 1,20,000 కొన్నట్టుగా ఆర్టీఏ ద్వారా వచ్చిన బిల్స్ కానివ్వండి, ఆడిట్ కానివ్వండి, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్స్ కానివ్వండి, తేటతెల్లం చేస్తా ఉన్నాయి. మీరు నిరూపించండి. దాంట్లో బంగారంతో తయారు చేసిన ట్రాన్స్ఫార్మర్లని చెప్పండి. పోనీ దాంట్లో బంగారాన్ని తాపడం వేసాము ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పండి, నమ్ముతాం మేము. అంతేగాని జరగలేదంటే ఎట్లా? సాక్ష్యాధారాలు ఉన్నాయి. రేపు పొద్దున ఎక్కడికి పోయి అయ్యే ట్రాన్స్ఫార్మర్లు అక్కడే ఉన్నాయి, పనిచేస్తా. అలాగే పక్క రాష్ట్రంలో వెళ్ళి ఎంక్వైరీ చేసినా కానీ అర్థమైపోతాయి ఆ బిల్స్ అన్ని కూడా. మీరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. మీరు ఏ రకంగా తప్పించుకుంటారు? మీరు కొన్న ట్రాన్స్ఫార్మర్ లో బంగారం లేపనం ఏమైనా ఉంటే చూపించండి, నమ్ముతాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇది ప్రజల సొమ్ము. మీ ఇష్టం వచ్చినట్టు దారాలు చేసినట్టు కుదరదు. బఠానీలు పంచుకున్నట్టు పంచుకుంటే సరిపోయిందా? అరే ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఏది వదిలేరండి? గత ప్రభుత్వంలో ఏది వదిలేరు వీళ్ళు? ప్రతి దానిలో కూడా కమిషన్లు కొట్టేశారు, స్కాములు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ. ఇసుక వదిలేరా? మట్టి వదిలేరా? లిక్కర్ వదిలేరా? ఏది వదిలేరండి? ఆఖరికి పోలీసులు వాడే జీపుల్లో ఉన్న డీజిల్లో కూడా అవినీతి, దాంట్లో కూడా మోసం. ఎన్ని వచ్చినాయండి? ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి సరిపోదు వీళ్ళ అవినీతిని మొత్తం తీసి లిస్ట్ చేసి వాళ్ళని విచారించడానికి. కాబట్టి అది కాదు, మీ మీద ఆరోపణ వచ్చింది కాదని మీరు నిరూపించుకోండి. మేము చేయలేదండి, మేము నిక్కచ్చిగా చేశాము, మేము 1,20,000 కొన్న ట్రాన్స్ఫార్మర్ కరెక్టే అని నిరూపించండి, ప్రజలకు చెప్పండి. మేము ఆరోపిస్తున్నాం మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అని, నమ్ముతున్నాం. మీరు ప్రజలను నమ్మించండి. ఎలా నమ్మిస్తారో అది కానీ మీరు అడ్డంగా వాదిస్తే సరిపోతా. అట్లాగే ఈ కొనుగోలు భాగవతం చేసిన సంస్థ యొక్క క్రెడిబిలిటీని కూడా తీయండి బయటికి. ఇంకా చాలా వాటిల్లో ఉన్న లిస్ట్ ఉంది నా దగ్గర.
ఆ సంస్థ ద్వారా జరిగిన స్కామ్స్. కాబట్టి సురేష్ గారు, ఇది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి, బాధ్యుల్ని శిక్షించాలి, షిరిడి సాయి సంస్థని బాధ్యుల్ని చేయాలి. అసలు ఎంతండి, హద్దు ఎక్కడుందండి ఈ దోపిడీకి? ఈ ప్రజల సొమ్ముని ఈ రకంగా దోపిడీ చేస్తే హద్దు ఎక్కడుంది? దీనికి ఎలా రికవరీ చేయాలి వీళ్ళ దగ్గర నుంచి? ఇవాళ మనం మాట్లాడుకోవడం ఒక్కటే కాదు కదండి, ఎంత దోపిడీ జరిగింది. మన ట్యాక్స్ పేయర్ సొమ్ము అన్నది ఈ రకంగా దోపిడీ చేసి వదిలేసి మేము ఏం జరగం, మేము శుద్ధ పూసలం అంటే ఎట్లా కుదురుద్ది? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లక్ష్మణ గారు, మీరు రన్నింగ్ కామెంటరీ ఇలా రన్నింగ్ కామెంటరీ చేస్తా ఉంటే ఏం ఉపయోగం లేదు. ఇంకా 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 ప్రజలకు దూరం అవడం తప్ప ఈ రకంగా వాదన చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏమన్నా ఉంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే శానిటీ ఉండాలి, ఒక ఎవరిచ్చారండి? ఎవరు? నలమోతు చక్రవర్తి అనే వ్యక్తి, ఆయన క్రెడిబిలిటీ, ఆయన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నలమోతు చక్రవర్తి కాసేపు ఏవి వెంకటేశ్వరరావు పక్కన పెట్టండి. నలమోతు చక్రవర్తి అన్న ఆయన ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనే కాదు, ఆయన అందులో ఆర్టీఐ నుండి తెప్పించాడు. అంటే ఆర్టీఐ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ క్రెడిబిలిటీ లేదా, శాంక్టిటీ లేదా? ఏ ఆర్టీఐ పెట్టాను రిపోర్ట్లు పెట్టండి. మీ దగ్గర ఒకటి సార్, మీకు ఒకటే సార్ సూట్గా నేను అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలాగ అవినీతి జరిగింది మీకు తెలుసు. విత్ బిల్ మీరు తీసుకొచ్చినట్టు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో తీసుకొచ్చారు కదా, బిల్ ఉన్నాయి కదా, గో హెడ్. అట్లా అన్నారు, బాగుంది, బాగుంది. ఆగండి, వెయిట్ చేయండి. మరి జరగట్లేదు ఇప్పుడు. మరి అట్లా మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు వరకు అసలు జరగలేదని చెప్పేసి, ఇది ఒక్కొక్క చోట ఒక్కో రేట్ ఉంటుందని చెప్పేసి, మరి ఈ రకంగా వాదన ఎందుకు? రైట్, ఓకే. ఒక్కొక్క చోట అంటే మీకు చెప్పిన నిజాలా? మీరు వాదిస్తే నిజాలా? మీరు చెప్తే నిజాలా? అక్కడ 70-80 వేలు పెట్టి వేరే రాష్ట్రాలు కొన్నాయి, ఇక్కడ 1,39,000 అని చెప్పేసి అక్కడ రికార్డు చూపిస్తుంటే మీరు నిజాలు అంటారేంటి? అడుగురు అక్కడ ఆధారాలతో అక్కడ ఇచ్చింది. ఇప్పుడు మనం డిబేట్ పెట్టింది అక్కడ ఆధారాలతో సమర్పించిన తర్వాతే ఇప్పుడు మనం డిబేట్ పెట్టాం. ఓకే, రైట్. I don't have time to listen all that bullshit. Okay, let's move on to the next topic.